ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలోని 41వ డివిజన్ సుందరయ్య నగర్ లో పేదలు, దళితులు, బలహీన వర్గాల ఇళ్లకు గత 15 రోజుల క్రితం విద్యుత్ పాట మీటర్లు తొలగించి ఆ స్థానంలో స్మార్ట్ మీటర్లను బిగించారు. అప్పటి నుంచి సిపిఎం స్థానిక ప్రజలతో కలిసి పెట్టిన స్మార్ట్ మీటర్లు తొలగించాలని స్థానికంగాను విద్యుత్ ఎస్సీ కార్యాలయం వద్ద దశల వారీగా ఆందోళన నిర్వహించారు. కార్యాలయాలను ముట్టడించారు. అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. పెట్టిన స్మార్ట్ మీటర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. ఎట్టకేలకు ప్రజలు ఆందోళనలకు తలవొగ్గి అధికారుల ఆదేశాల మేరకు ఆదాని సంస్థ సిబ్బంది నేడు పెట్టిన స్మార్ట్ మీటర్లు తొలగించి మళ్లీ ఆ స్థానంలో పాత మీటర్లు బిగించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి, ప్రతి వ్యాపార సంస్థకి, ప్రతి ఆఫీస్కి పాత మీటర్లు తొలగించి సుమారుగా 1,50,00,000 స్మార్ట్ మీటర్లు బిగించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నాయి. దీనికి గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సంతకాలు పెట్టి టెండర్లు పిలిచింది. కూటమి ప్రభుత్వం వాటిల్ని రద్దు చేస్తాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీటర్లు పెడితే పగలగొట్టండి అని పిలిపించినటువంటి వాళ్ళే వాళ్ళ మాట మార్చి గుట్టు చప్పుడు కాకుండా దశల వారీగా ఈ మీటర్లు బిగిస్తున్నారు. ముందు ఆఫీసులు పెట్టారు, మా ఆఫీసులు బిగించుకుంటే మీకేంటి అన్నారు. ఆ తర్వాత వ్యాపార సంస్థలకు పెట్టారు. ఇప్పుడు ఇళ్లకి కూడా మీటర్లు పెట్టడానికి సంసిద్ధమవుతూ ఉన్నారు. ఇది అదానీ కంపెనీ మీటర్లు. అదానీ కంపెనీకి మేలు చేయటం కోసం, పేదవాళ్ళ మీద భారం వేయటం కోసం ఈ మీటర్లు పెడుతున్నారు. గుంటూరు నగరంలో సుందరయ్య నగర్లో 16 ఇళ్లకి ఒక 15 రోజుల క్రితం ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా మీటర్లు మార్చి కొత్త మీటర్లు పెట్టేశారు. ప్రజలకు తెలియదు, ఏదో మీటర్ మారుస్తున్నారు అనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, సిపిఎం నాయకులు దీని మీద ఆందోళన చేశారు. చివరికి ఎట్టకేలకి ఇవాళ ఆ మీటర్లను తొలగించారు. ఇది ప్రజా విజయం. ప్రజలు ప్రతిఘటిస్తే మీటర్లు ఆపచ్చు, పెట్టిన మీటర్లు కూడా తొలగించేటట్టుగా పోరాటం చేయొచ్చు. ఈ మీటర్ల వల్ల చాలా ప్రమాదం ఉంది. ఇది స్మార్ట్ మీటర్ కాదు, ఇది స్మార్ట్ దోపిడీ. ప్రీపెయిడ్ మీటర్, ఫోన్లో బ్యాలెన్స్ చేయించుకున్నట్టుగా కరెంటు కూడా బ్యాలెన్స్ చేయించుకోవాలి. ఎందుకు ఈ విధానం? 3 నెలల బిల్లు అందరి దగ్గర ఇప్పటికే గవర్నమెంట్ దగ్గర అడ్వాన్స్ ఉంది. దానికి తోడు ఈ మీటర్ల ఖర్చు 10,000 15,000 వాయిదాల పద్ధతిలో కట్టాలి. చెడిపోతే మళ్ళీ మీటర్ కొనుక్కోవాలి. ఇది ఒకటే కాదు, ఇది గంటకి రీడింగు, పగలొక రేటు, రాత్రి ఎక్కువ రేటు. అంటే కరెంటు పేరుతో ఈ మీటర్ బిగించి మీటర్ ద్వారా అమ్ముకోవటం ద్వారా లాభం. సుందరయ్య నగర్లో గత వారం రోజుల క్రితం యజమానులకు సంబంధం లేకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా దౌర్జన్యంగా వచ్చి పాత మీటర్లు తీసి ఆ స్థానంలో స్మార్ట్ మీటర్లు పెట్టారు. దీన్ని తీవ్రంగా ప్రజలు వ్యతిరేకించారు. దీని మీద సిపిఎం పార్టీగా ఎస్సీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాము. ఆ సందర్భంగా ఎస్సీ గారికి వినతిపత్రం కూడా ఇచ్చాము. మా ప్రమేయం లేకుండా, యజమానులకు సంబంధం లేకుండా ఇవ్వడాన్ని తప్పట్టాము, దాన్ని తొలగించాలని చెప్పి డిమాండ్ చేశాము. ఈ క్రమంలో ఈరోజు స్మార్ట్ మీటర్లు తీయటం కోసం ఆపరేటర్లు వచ్చి తీశారు. మేము దీనికి హర్షం ప్రకటిస్తూ ఉన్నాం. ఇప్పటికీ మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, స్మార్ట్ మీటర్లు యజమానుల ప్రమేయం లేకుండా పెట్టద్దు. దాంతోపాటు పాత మీటర్లు తీసేసి కొత్త మీటర్లు పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటో ప్రజలకు తెలియజేయకుండా, ఎందుకు పెట్టబోతున్నారో చెప్పకుండా, అట్లా పెట్టకుండా కొత్త మీటర్లు ఏర్పాటు చేయడం మేము ఒప్పుకోవడం లేదు. దానికి కారణం ఏంటో చెప్పాలి. సహేతమైన కారణం అంటే ప్రజలు ఒప్పుకుంటారు. కానీ మాకు తెలిసిన విషయాల ప్రకారం స్మార్ట్ మీటర్ వల్ల ప్రజల మీద భారాలు పడబోతాయని చెప్పి చాలా విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. పేపర్లో, మీడియాలో చాలా విషయాలు వస్తూ ఉన్నాయి. స్మార్ట్ మీటర్లు పెట్టడం ద్వారా ఒక్కొక్కరికి ఇంటికి ప్రీపెయిడ్ మీటర్గా మార్చబోతున్నట్లుగా, అలానే ఆ స్మార్ట్ మీటర్ ఖరీదు దాదాపు 13,000 నుండి 15,000 రూపాయలు 90 నెలల పాటు ఒక్కొక్క నెలలో కొంత అమౌంట్ తప్పకుండా కట్టించుకునేటట్టుగా ఇవన్నీ అర్థమవుతూ ఉన్నాయి. తక్షణమే దీన్ని తొలగించాలని చెప్పి, ఈ భారాలు వేయడాన్ని ఆపాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.